హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజిగిత్తు అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ పిల్లల్ని కూడా స్కూల్కి పంపిస్తున్నారా? మా మిక్కీని కూడా ఈ ఇయర్ అయితే స్కూల్లో అయితే జాయిన్ చేసామన్నమాట. నాకైతే గుండె మొత్తం బరువుగా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడూ మిక్కీని ఎవరి దగ్గర వదిలి వెళ్ళినా ఆ సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే తప్ప, అది కూడా మహా అయితే ఒక 1 అవర్ అంతే. అంతకన్నా ఎవరి దగ్గరికి నేను వదలను అనమాట. అలాంటిది నన్ను వదిలి ఫస్ట్ టైం ఇంతసేపు మొహాలు అసలు ఫేస్ వాళ్ళెవరో తెలియదు కదా. ఇప్పుడు టీచర్స్ అయినా, పక్క ఫ్రెండ్స్ అయినా, వాడి క్లాస్మేట్స్ అయినా, వాడికి ఎవ్వరు తెలియని ఒక కొత్త ప్రపంచంలోకి, ఒక కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సో చాలా అంటే చాలా భయం వేసింది అసలు ఎలా ఉంటాడని. మార్నింగే లేపి వాడితోనే ఫస్ట్ డే బ్రష్, ఫుడ్, ఈ రీసెంట్ టైమ్స్లో ఫుడ్ కూడా వాడి చేత్తో తినడం అయితే నేర్పించిన అనమాట. అయితే ఇంకా రెగ్యులర్గా దేవుడికి దండం పెట్టి పంపించాలి అలా అనుకొని నేను ప్రతిదీ ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేపిస్తున్నాను అనమాట. వాటికి దేవుడితో దండం పెట్టించి ఇంకా ఫుడ్ అన్నీ అయిపోయినాక కాసేపు అయితే ఆడుకున్నాడు అనమాట. అయితే నిజంగా నాకైనా మీకు కూడా ఇలానే అనిపించిందా? మీ పిల్లలు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నిజంగా మిక్కీని స్కూల్కి డ్రాప్ చేస్తున్నంతసేపు కూడా నా మైండ్లో ఒకటే ఒక ఆలోచన అనమాట. అసలు ఎలా ఉంటాడు ఫస్ట్ టైం ఇంతసేపు? వాడికి మెయిన్ ఒకరితో అంత ఫ్రీగా కలిసిపోయినా సరే నమ్మడు, అంత బేగా ఆడతాడు, పాడతాడు, వచ్చేస్తాడు అంతే. అంత అయితే ఎక్కువగా ట్రస్ట్ చేయడు ఎవరిని. అసలు ఎలా ఉంటాడు ఇదే 100 సార్లు అనమాట. అసలు వాడి స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసినాము. వాడి స్కూల్లో ఫస్ట్ నేను స్కూల్కి వెళ్ళిపోతా అని వాళ్ళ బాబాయ్తోని, నాతోని, వాళ్ళ డాడీతోని అందరితో మంచిగా చెప్పిండు అనమాట. ముందు రోజు యూనిఫామ్కి, బుక్స్కి అలా ఫీజు పే చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. అడ్మిషన్ తీసుకున్నాం. ఆ రోజే నేను పోతా అనేసి అయితే అన్నాడనమాట. సరే బాగా వెళ్తాడు అనుకుంటే కట్ చేస్తే క్లాస్ రూమ్ బయట వరకు చాలా మంచిగా ఉన్నాడు. దారిలో కూడా నేను స్కూల్కి పోతున్నానని ఆంటీ వాళ్ళకి అందరికీ చెప్పిండు. క్లాస్ బయట గుమ్మం ముందు నించున్నాడు. స్టార్ట్ చేశాడు ఇంకా నేను ఇంటికి నేను పోను అమ్మ రా అనేసి అయితే ఏడుస్తున్నాడు అనమాట. వాయమ్మ ఎంత ఏడుపు వచ్చిందంటే, అంటే ఎలా ఉంటాడు, కొన్ని టీచర్స్ కొడతారేమో ఆ భయం అనేది ఉంటుంది కదా మనకి. అయితే చాలా 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 హెవీ హార్ట్తో ఆడిన అక్కడ వదిలేసి బయటకు వచ్చి ఒక 5 minutes ఉన్నామన్నమాట. ఆ రోజు ఫస్ట్ డే మిక్కీతో పాటు చాలామంది వాళ్ళందరూ ఏడిపి చూసి వీడు ఇంకా గట్టిగా ఏడ్చేసాడనమాట. అయితే ఇప్పుడు క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసి వీడు కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఇంక నేను కూడా ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళిపోయి మా కింద పార్కింగ్ నుంచి స్కూల్ క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ నా మనసు ఊరుకోక బావ మళ్ళీ వెళ్దామని మా హస్బెండ్ నేను మళ్ళీ వచ్చి చూస్తే వాడైతే బయట బెంచ్ మీద కూర్చొని అయితే ఏడుస్తున్నాడు అనమాట. మా ఇంటి దగ్గర నుంచి గట్టి కొడితే 3 minutes స్కూల్ నడిచి వెళ్తే 3 to 4 minutes అంతే, అంతకుమించి ఎక్కువైతే పట్టదనమాట. మా మేడ మీద నుంచి చూస్తే మిక్కీ వాళ్ళ ఆల్మోస్ట్ కొన్ని క్లాసెస్ కనిపిస్తాయి అండ్ వాళ్ళు గ్రౌండ్లో ఏం చేసినా మాకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నేనైతే పైకి వెళ్ళి చూడడం, తర్వాత మా ఇంటి దగ్గర నుంచి మిక్కీని చూసేదాన్ని అనమాట. 9:15కి డ్రాప్ చేసి వచ్చినాం. మళ్ళీ 11 ఆ టైంకి అయితే 11:30కి అయితే వెళ్ళి తీసుకొచ్చేసాము. ఆ గ్యాప్లో నేను ఎన్నిసార్లు పైకి ఎక్కి వాడిని చూడాలనే అనుకున్నానో నాకే తెలియదు అనమాట. చాలాసార్లు వెళ్ళిన ఇంకా 11:30కి వెళ్ళేసరికి అసలు మిక్కీ అయితే మంచిగా ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఉన్నాడనమాట. ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ మేడం కూడా బాగానే ఉన్నాడు అనేసి అయితే అన్నారు. ఆ స్మైల్ చూసారా, చాలా మిస్ అయినా. ఫస్ట్ డే ఇంకా స్కూల్లో వెళ్ళేటప్పుడు వెళ్ళను అని జస్ట్ కొద్దిగా ఏడ్చేవాడు. గేట్ లోపలికి వెళ్ళాక సైలెంట్ అయిపోయాడు అనమాట. ఇదైతే నిన్నటి వీడియో అనమాట. మంచిగా బాగా చెప్పుకొని అయితే వెళ్ళిపోతున్నాడు. మీ పిల్లలు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడ్చారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. సరే మరి వెళ్ళొస్తాను. ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.